2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు ప్రధాన విజన్ అని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ స్పీడ్ స్టెబిలిటీ సర్వీస్ ఫార్ములాను అందిస్తోందన్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన రిపబ్లిక్ టీవీ సమ్మిట్లో లోకేష్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు అత్యంత వేగంగా పనులు పూర్తి కావాలని కోరుకునే ఒక స్పీడ్ బాస్ అంటూ లోకేష్ పొగడ్తలు కురిపించారు. ఆయన వేగానికి తట్టుకునే యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25% వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తూ ఉండడం తమ ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని అన్నారు. ఏపీలో పారిశ్రామిక అనుమతులు, భూ కేటాయింపులు ఎంత వేగంగా జరుగుతున్నాయో వివరించడానికి మంత్రి లోకేష్ ఉదాహరణలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్ట్ ఏఎంసీఏ కోసం కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాలు సేకరించి అప్పగించామన్నారు. ఇక గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును 13 నెలల్లోనే పట్టాలెక్కించి తమ సర్కార్ స్పీడ్ను నిరూపించామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కేవలం ప్రారంభమేనని, అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 60,000 కోట్ల నిధుల సమీకరణతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రధాని మోదీకి ఇచ్చిన మాట ప్రకారం 2028 నాటికల్లా అమరావతి కోర్ క్యాపిటల్ భవనాలను సిద్ధం చేస్తామని అన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ ప్రాధాన్యాన్ని లోకేష్ ప్రస్తావించారు. ఎన్డీఏ కూటమిలో ఏపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండడంతో దేశ రాజధానిలో బలంగా గొంతు వినిపిస్తున్నామని అన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం 3 ప్రధాన ఆర్థిక హబ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి లోకేష్ వివరించారు. విశాఖను ఐటీ హబ్ గా, అమరావతిని నాలెడ్జ్ హబ్ గా, రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు చేస్తామన్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన జనరేషన్ షిఫ్ట్ కనిపిస్తోందని లోకేష్ అన్నారు. తాము యువతకు పెద్దపీట వేస్తున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 50% మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారేనని గుర్తు చేశారు.